పాలిటిక్ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి అని ఎవడో అడగడు. బీజేపీకి 370 వస్తాయా, ఎన్డీఏ కూటమికి 400 వస్తాయా, ఆ విషయం మీదే చర్చ జరుగుతుంది. కానీ ఏ మీడియా సంస్థ కానీ, ఏ సర్వేయింగ్ సంస్థ కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమి గురించి మాడతాం. ఎన్డీఏ కూటమికి 99, 100, 110, 140 అంటారు. కానీ కాంగ్రెస్కి ఎలా ఎన్ని వస్తాయి చెప్పండి. యాక్చువల్గా ఎన్డీఏ కూటమి ఎక్కడుందండి? ఢిల్లీలో కేజ్రీవాల్ గడు వాడే చేస్తట, పంజాబ్లో వాడే కంటెస్ట్ చేస్తట, కాంగ్రెస్కి ఏం పట్ట. మరి ఇక్కడ మన యూపీలో కూడా అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కి ఏం పట్టలేదు. బెస్ట్ పార్టీ ఏంటంటే ఇంక్లూడింగ్ కేరళ. లాస్ట్ టైం 2019లో కేరళ మొత్తం అంటే సిపిఐఎంలు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ నిలబెట్టాయి. వాళ్ళు గెలిచారు. ఆల్మోస్ట్ 19 సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు. దానివల్ల గణనీయంగా పెరిగింది మన కాంగ్రెస్కి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఐఎన్డీఏ కూటమి వాళ్ళు కేరళ మా పార్టీకి మేము చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ లోపు ఏమైనా మళ్ళీ పరిస్థితులు మార్చి చెప్పలేం. ఇక్కడ టైం ఉంది కదా, ఆ 3 నెలల్లో మరి రాహుల్ గాంధీ గారు కొంచెం అందరితో అనుకూలంగా మాట్లాడి వ్యవహరించి నేను ఎక్కడి నుంచో దిగొచ్చాను, రారాజుని నా చెప్పినట్టు అందరూ అనుకోకుండా కొంచెం మిగతా పార్టీలతో సక్రమంగా మాట్లాడి పొత్తుల్లో కొంచెం లౌక్యం వాడితే ఎవరు చెప్పడం. సరే, ఇప్పుడు బేసిక్గా నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా 3 దిక్కులు, 4 దిక్కులు, 3 దిక్కులు, నార్త్, ఈస్ట్, వెస్ట్ మొత్తం కలుపుకుంటే కాంగ్రెస్కి 3 నుంచి 5 దాకా వచ్చే సీట్లు ఉన్నాయి. అంతకంటే లేవు. 3 దిక్కుల్లోనూ, నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్. వస్తే ఈస్ట్లో బెంగాల్లో మన బెరంపూర్ రావడానికి ఉంది. కానీ అది కూడా అవకాశం తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు యూసుఫ్ పఠాన్ వాళ్ళు తింటారు క్రికెటర్, టీఎంసీ వాడు కాంగ్రెస్ అగేన్స్ట్గా. కాంగ్రెస్కి ఇప్పుడు బీజేపీ కూడా ఉంటుంది. కాకపోతే అదే బెరంపూర్లో అంత సాయిబులు ఎక్కువ, 40% పైన ముస్లిమ్స్. సో గ్యారంటీగా టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ రావాలి, బీజేపీకి ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరు కొట్టుకుంటే మరి బీజేపీకి ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా థర్డ్ పార్టీగా, థర్డ్ ఫ్రంట్గా. సో ఇదండి ఇప్పుడు మొత్తం ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్లో కాంగ్రెస్కి చాలా తక్కువ కనపడుతుంది. పంజాబ్లో వస్తే ఒకటి రావచ్చు, అది ఆమ్ ఆద్మీ వాడు దళితులు ఇస్తే రావచ్చు. రెండోదేమో మరి మహారాష్ట్ర ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ యూపీలో ఒకటి రాయ్బరేలీ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కదా. కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ తాలూకు బ్యాస్టియన్ అంటారు. గాంధీ ఫ్యామిలీల కోట, కంచి కోట రాయ్బరేలీ, అక్కడ రావచ్చు. సో ఇలా మొత్తం అన్ని కలిపితే మహా అయితే 5 వచ్చేటట్టు ఉన్నాయండి కాంగ్రెస్కి. ఈ మూడు దిక్కుల్లో, 4 దిక్కుల్లో 3 పోయాయి. ఉంది ఒక్క మిగిలింది ఒకటి సౌత్ ఇండియా. ఆ సౌత్ ఇండియాలో వాళ్ళకి ఛాన్సెస్ అయితే లాస్ట్ టైం బాగానే కొట్టారు. లాస్ట్ టైం కేరళలోనే 19 సీట్లు పెట్టారు. ఎందుకంటే సిపిఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. ఈ మాట కూడా అలాగే ఇస్తే ఛాన్సెస్ ఎక్కువ. అదొకటి, ఈ మాట కూడా ఇచ్చినా కూడా ఈ మాట కేరళలో బీజేపీ పుంజుకుంది, కొంచెం పుంజుకుంది. అంటే ఓట్లు పర్సంటేజ్ పెరగచ్చు, నంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరుగుతాయి అనుకుంటా. 5 నుంచి 6 దాకా వచ్చేటట్టు ఉన్నాయి. కొంచెం మంచి క్యాండిడేట్ పెట్టారు వీళ్ళు. ఆ క్యాండిడేట్స్ వల్ల రావడానికి అవకాశం. తిరువనంతపురం కూడా బీజేపీ గెలుస్తున్నట్టు. సరే, ఈ బీజేపీ పక్కన పెట్టండి, కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అంటే ఇప్పుడు కేరళలో 10 కంటే 10 మించి రావండి. 10కి మించి రావడం కష్టం.
అంతకుముందు 19 వచ్చాయి, ఇప్పుడు 10 వస్తాయి. అది మరి తమిళనాడు వాడు ఇచ్చేది 9 ఇస్తాడు. ఆ 9లో మరి 4-5 గెలిస్తే గొప్ప. 10-4-14 15 వేసుకోండి. తర్వాత కర్ణాటక బీజేపీను దేవి గౌడ కొడుకు వాళ్ళతో పొత్తు పెట్టినారు కనుక లాస్ట్ టైమే క్లీన్ స్వీప్ కర్ణాటకలో క్లీన్ స్వీప్ అండి బీజేపీకి. సో కర్ణాటకలో పక్కన పెట్టండి, కాంగ్రెస్ అవకాశం తక్కువ. వస్తే ఒకటి వస్తుందో లేదో మరి. ఓకే, తెలంగాణ మిగిలింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇలా చేస్తుంది. కాంగ్రెస్ చేయడానికి అవకాశం, టీఆర్ఎస్ కంప్లీట్గా డౌన్ అయిపోతే, లేదా మరి మన ఎవరు కేసీఆర్ గారు కానీ కొంచెం అతను పొగరు తగ్గించుకుని బీజేపీతో సముఖంగా ఉండి, ఇప్పటికీ నేనే రారాజుని, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు ఫీల్ అవ్వకుండా కొంచెం తగ్గి ప్రజల్లోకి వెళ్ళి అంటే కొంచెం అంటే మార్చుకుంటే, ఆయన తీరు మార్చుకుంటే టీఆర్ఎస్ మళ్ళీ బతకడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ బతకడానికి అవకాశం ఉంది. లేదంటే ఇంకా ఈ ఎలక్షన్తో సరి అనుకోవచ్చు. బీఆర్ఎస్ పని ఎలా పైకి వచ్చిందో అలా పడిపోయింది. సో అప్పుడు బిట్వీన్ 2 కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి, 2 మెయిన్ కంటెండర్స్. అప్పుడు కాంగ్రెస్కి ఒక 7 నుంచి 8-10 సీట్ల దాకా రావచ్చు తెలంగాణ. అంత రాదు, 5-6 సీట్లు వస్తాయి అంతే. సో ఎంపీ సీట్లు 5-6 వస్తే మొత్తం మీకు ఒక 20 దాకా వస్తుందండి సౌత్లో. కాంగ్రెస్ సౌత్లో 20, బయట 5, అంటే మొత్తం ఎలా చూసినా సరే మీకు 22-25 మ్యాక్సిమం. ఏదైనా మంచి పొత్తులు గురించుకుని మంచి ఏదో గేమ్ ప్లే చేస్తే 33 దాకా రావచ్చు. 33. అది ఇంకేదో కాంగ్రెస్ వేవ్ వచ్చి సడన్ గా సింపతి ఎక్కడో పెరిగిపోయి రాహుల్ గాంధీ ఇంత అమాయకుడా అని అందరూ ఫీల్ అయిపోయి ఇంకేదైనా సునామీ లాంటిది వస్తే కాంగ్రెస్ 40 దాటితే 40 దాటచ్చు, 42 మాక్సిమం అంటున్నారు. అంటే 22 నుంచి 42 రేంజ్లో ఉంటుందండి కాంగ్రెస్. 22కి తగ్గదు, 42కి దాటదు అని అంటున్నారు అందరూ. బేసిక్గా దీని గురించి ఎవరు డిస్కస్ చేయండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతసేపు బీజేపీకి వస్తాయి, 300 వస్తాయా, 400 వస్తాయా, లేకపోతే ఇండి కుటుంబం 150 వస్తాయా, 140 వస్తాయా. ఇండి కుటుంబం ఎక్కడ ఉందని సరే, ఇది పరిస్థితి. బేసిక్గా కాంగ్రెస్ తాలూకు అంటే పతనం స్టార్ట్ అయిపోయిందని నేను చెప్పాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు బేసిక్గా వాళ్ళ లీడర్షిప్లో ప్రాబ్లం ఉందంట. లీడర్షిప్లో రాహుల్ గాంధీ మనుషులతో మాట్లాడే టైం లేదు, ఆయనకి సరైన తీరు లేదు. కొంచెం అందరినీ కలుపుకుంటూ పోదామన్న భారత్ జోడో అతని ముందు ఆ పార్టీలో చేసుకోవాలి. పార్టీతో స్టడీ ఎక్కువైపోయింది. వాళ్ళ పార్టీలోనే అతనితో ఎవడు మాట్లాడడానికి ఇష్టపడరు. ఆయన ఇష్టపడ్డు, వాళ్ళు ఇష్టపడరు. సరే, అతను కొంచెం మరి ఎప్పుడు టూ లేట్, ఈ వయసులో నేర్చుకోగలరా వ్యవహార శైలి కష్టం. చిన్నప్పుడే రావాలి ఆ మాత్రం. అంటే ఆ మనుషులతో మంచిగా మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయగలడం, ముందుకెళ్ళడం. అది మోదీ గారు అంటే అమోఘం అవుతుంది. అదికి ఇతనికి కంపేర్ లేదు. అతనికి ఎలాంటి వాడు వచ్చినా ఫారెన్ డిగ్నిటరీస్ జో బైడెన్ భుజం మీద చేసి మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది దానికి. యూకే ప్రీమియర్ ఋషి సోనాక్ అయితే తట్టాడు, తట్టి పని చేసుకోమని చెప్పాడు. అంటే అలా కాదు, జనరల్లీ అతను బాడీ లాంగ్వేజ్, మోదీ గారి కాన్ఫిడెన్స్, అది రావడం ఇంపాసిబుల్ అండి ఎవరికైనా. ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి. 10-15 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారం, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్. అంతకుముందు
మొత్తం దేశం అంతా తిరిగాడు, ప్రజలందరిని అబ్జర్వ్ చేశాడు. చాలా మనుషుల్ని అబ్జర్వ్ చేయడానికి అవకాశం చాలా ఉంది. ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా వెళ్ళి అతను మనుషులు ఎలా ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఎలా ఉంటారు అబ్జర్వ్ చేసి తెలుసుకున్నాడు ప్రాక్టికల్గా. ఆ తర్వాత ప్రచారం, ఆ తర్వాత సీఎం గుజరాత్, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కింద 10 ఏళ్ళు. ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఊరికే కూర్చున్నాడా? డే 1 నుంచి అతను ఫారెన్ ట్రావెల్, ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళాడు. అందరు పెద్ద పెద్ద పనికొచ్చాడు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, తర్వాత యూకే, యుఎస్, రష్యా. రష్యా వాడైతే మోదీ ఏం చెప్తే చేస్తాడు పుతిన్. ఎక్సెప్ట్ చైనా వాడు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా చెప్పాలంటే అతను గుప్పెట్లో తీసుకున్నాడు. మోదీ గ్రిప్లో ఉన్నాడు. చైనా కూడా ఇప్పుడు మోదీ ఏం చెప్తే చేయాల్సింది, ఎందుకంటే భయంతో చేస్తాడు, భక్తితో కాదు. మిగతా వాళ్ళు భక్తి ఫ్రెండ్షిప్తో చేస్తారు, వీడు భయంతో చేస్తాడు. సో అదండి, మోదీ గారి కంపారిజన్ లేదు. సరే, మనం వీఆర్ అగైన్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి చివరాఖరికి ఎన్ని వస్తాయి అంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పింజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 30-40 దాకా, 35 అలా రావచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక 3-4 రావచ్చు. తర్వాత ఎన్డీఏ కూటమి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి ఆంధ్రాలో. తర్వాత ఏమో కర్ణాటక క్లీన్ స్వీప్ కొట్టాలి. తర్వాత ఏమో తమిళనాడు సర్ప్రైజ్ ఉంటుంది, ఒక 5-6 దాకా రావచ్చు అంటున్నారు. తమిళనాడు ఇప్పుడు పొత్తులు జరుగుతున్నాయి, అది కరెక్ట్గా పొత్తులు తీసుకుంటే తమిళనాడులో గ్యారంటీగా ఒక 5-6 రావచ్చు. కేరళలో కూడా బీజేపీకి ఛాన్స్ ఉన్నాయి, ఒక 3-4 అయితే వస్తాయంటున్నారు. సో ఇలా ఉండగా పుదుచ్చేరి అంటే అది యాక్చువల్గా బీజేపీ ఫ్రంట్ ఎన్డీఏ కుటుంబది అది. సో ఇవన్నీ కలిపితే బీజేపీకి సౌత్ ఇండియాలో ఎన్ని వస్తాయో అంతకంటే తక్కువ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్కి 23-24 వస్తే బీజేపీకి సౌత్ ఇండియాలోనే 30 దాటుతాయేమో అని అందరూ అంటున్నారు. సో ఇప్పుడు కాంపిటీషన్ అలా మీరు సౌత్ ఇండియాలో బీజేపీకి ఎన్ని వస్తాయి, మొత్తం ఇండియాలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయో అవి ఆ లెక్కలతో కంపేర్ చేయాలి తప్ప ఐఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయి అనడం నాకైతే సమంజసం కాదనిపిస్తుంది. పాపం అంటే ఇలాగా వన్ సైడెడ్ ఎలక్షన్ లాగే కనబడుతుంది. కంప్లీట్ వాకఓవర్ అంటారు కదా, వాకఓవర్. సో అది బీజేపీ తప్పు కాదు, అపోజిషన్ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ పాలసీని మార్చుకోవాలి. ప్రో హిందూగా ఉండకపోతే కష్టం అండి. మెజారిటీని తనకు దక్కేస్తాం, ఓన్లీ ముస్లిం ఓట్ల మీద బతికేస్తాం అంటే ఎంతమంది బతుకుతారే ముస్లిం ఓట్ల మీద? వాళ్ళ సొంత పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం, ఏఐఎంఐఎం ఏవో ఉంటాయి. ఆ పార్టీలు వాళ్ళకి వేసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్కే వేస్తారా, లేకపోతే ఆమ్ ఆద్మీకి వేస్తారా? బికాజ్ ఆమ్ ఆద్మీ వాడు వీళ్ళు మించినాడు. వాడు రోహింగ్యాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. రోహింగ్యా ముస్లిం తీసుకొచ్చి వాళ్ళకి 40 కోట్లు 50 కోట్లు పెట్టి టాయిలెట్స్ కట్టిన వాడి ప్యాలెస్ ఉంది కదా, దాని పక్కనే పెట్టుకుంటాడు కేజ్రీవాల్ గారు. అంత నీచుడాడు. అదండి. సో ఈ అపీస్మెంట్ పాలసీ మార్చుకుని కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించే పార్టీ ఇంకొకటి ఉంటే ఆల్టర్నేటివ్ చెప్పండి నాకు, దానికి వేస్తానే ఉంటాడు. అప్పటిదాకా బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేనా సరే. బీజేపీ లాగా స్ట్రాంగ్గా డెవలప్మెంట్ కోసం వర్క్ చేసే పార్టీ నాకు ఎక్కడ కనపడలేదు ఇప్పటిదాకా, మన దేశంలో లేదు. బీజేపీ ఈజ్ అ డెమోక్రటిక్ పార్టీ. దాంట్లో ఎక్కడా మీకు ఇవాళ కావాలంటే మోదీని దింపేయగలిగే సత్తా ఉంది వాళ్ళకి. మోదీకి ఆల్టర్నేటివ్గా 10 మంది క్యాండిడేట్ ఉన్నారు. ఆ మోదీ క్యాలిబర్లో ఉన్నాడు. నితిన్ గడ్కరీ, అమిత్ షా, తర్వాత మరి జైశంకర్, తర్వాత మీకు ఎంతమంది లీడర్స్ లేరండి. యోగి ఆదిత్యనాథ్ అతను ఒక్కడు చాలండి. యోగి ఆదిత్యనాథ్ ఒక్కడు చాలు మన దేశాన్ని అంతా గాడిలో పెట్టడం. నెక్స్ట్ యోగి వస్తే
మన దేశం ఇంకో రేంజ్లో ఉంటుందండి. 2025లో యోగి మన మోదీ గారిని వెళ్ళిపోతానంటాడు. 90%, 75 వచ్చాక. ఓడిపోయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వస్తే ఆడ అసరుద్దీన్ వైసీ గడి భయపడినట్టు चाय वाला तो ठीक है मगर गाय वाला आएगा तो బచ్ కే రహనా అన్నాడు. ఛాయ్ అమ్ముకునేవాడు పర్వాలేదు కొద్దిలో కొద్ది, ఆవులు కాసుకునేవాడు ఉన్నాడు కదా మా యోగి ఆదిత్యనాథ్, ఆయన కానీ వస్తే మీరు మీరు జాగ్రత్తగా ఉండంటారా బాబు అని చెప్పాడు. అదండి. సో బేసిక్గా ఇది మన ఎలక్షన్ తాలూకు రిజల్ట్ అవుట్కమ్ ఇలా ఉంటుందని ప్రస్తుతం ఇవాళ ఎలక్షన్ జరిగితే ఇలా ఉంటుందని అనుకోవాలి. రేపొద్దున ఎలా సినారియో మార్పు తెలియదు. ఈ 2 నెలలు 3 నెలలు చాలా క్రూషియల్. ఈ 2 నెలలు 3 నెలలు వాళ్ళు ఎన్నైనా ట్రై చేస్తారు. జార్జ్ సోరోస్ డబ్బులు ఇస్తాడు, బిల్ గేట్స్ కూడా ఇస్తాడు డబ్బులు. దాని నుంచి వీళ్ళు ఎన్ని విధ్వంసాలు చేయాలో అన్ని ట్రై చేస్తారు పాపం. కాంగ్రెస్ వాళ్ళు, ఇస్లామిక్ ఫోర్సెస్, పాకిస్తాన్, చైనా, ఆల్ ఆఫ్ దమ్ దే ట్రై ద బెస్ట్ టు పుట్ డౌన్ మోదీ. సో మనం అంతా జాగ్రత్తగా అప్రమత్తంగా దేవుని ప్రార్థిస్తూ ఏమి ఉపద్రవాలు జరగకుండా ఉండాలి, మన దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తూ ఓట్లు జాగ్రత్తగా మోదీ గారికి వేయడం వల్ల మళ్ళీ ఇంకో 5 ఏళ్ల పాటు సురక్షితంగా ఉండొచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.